థ్యాంక్ యూ. నెక్స్ట్ అనే నిజామాబాద్లో మోగిన తుపాకీలు అసలైన దీపావళి సంబరాలు. నిజామాబాద్లో ఎన్కౌంటర్. నిజామాబాద్ ఇన్సిడెంట్ అసలు ఎంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ అంటే అక్కడ జరిగిన చోటు చేసుకుంది. రియాజ్ అనేటువంటి ఒక దొంగ, ఒక క్రిమినల్, అతను మీద 41 కేసులు ఉన్నాయి. అతను ఒక వాహనాల దొంగతనం కేసులో నిజామాబాద్ పోలీసులు అక్కడున్న ఏఆర్ కానిస్టేబుల్ ప్రమోద్ అనే అతను ఆ టీం పట్టుకున్నారు. అతను రియాజ్ పట్టుకొని అతను బండి మీద తీసుకెళ్తూ ఉంటే అతను బండి మీద ఉన్న వ్యక్తి ప్రమోద్ అనేటువంటి ఏఆర్ కానిస్టేబుల్ని కత్తితో పొడిచి అత్యంత దారుణంగా అక్కడ చంపేశాడు. ఇది దొంగ ఒక క్రిమినల్ కానిస్టేబుల్ని చంపేశాడు. చంపేస్తే అతను పారిపోతే అతను పట్టుకునే క్రమంలో డీజీపీ శివధర్ గారు వెంటనే కానిస్టేబుల్ని ఒక దొంగ చంపటం ఏంటి, అసలు సీరియస్గా దాన్ని తీసుకొని టీమ్స్ని ఆర్గనైజ్ చేసి ఇమీడియట్లీగా యాక్షన్లోకి టీమ్స్ని దింపితే డ్రోన్ కెమెరాల ద్వారా అతను ఎక్కడున్నాడు, ఎటుపోయాడు అనేటువంటి దాన్ని చేస్తే అతను చివరికి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని అక్కడి నుంచి వేరే దగ్గరికి ఉన్నాడనేటువంటి సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్ళి పట్టుకోబోయేటువంటి క్రమంలో అక్కడ ఆసిఫ్ అనేటువంటి ఇంకొక వ్యక్తిని అతను పట్టుకునేటువంటి అతను కూడా కానిస్టేబుల్ అతను కూడా పొడిచి చంపేసే ప్రయత్నం చేస్తే త్రుటిలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆసిఫ్ని కాపాడి రియాజ్ను పట్టుకొని ఆసిఫ్ని ఆసుపత్రికి తరలించారు. అతని కండిషన్ కూడా సీరియస్గానే ఉంది. ఇక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్తే మొన్నేమన్నా ప్రమోద్ని చంపాడు, నిన్నేమన్నా ఆసిఫ్ని చంపే ప్రయత్నం చేశాడు. ఈరోజు ఆసుపత్రికి తీసుకెళ్లి ఆసుపత్రిలో ఇతనికి రియాజ్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటే వాష్రూమ్కి అని చెప్పని వెళ్ళి వస్తూ అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ను లాక్కొని పరిగెత్తే ప్రయత్నం చేస్తే ఆ పరిగెత్తే ప్రయత్నంలో ఆ కానిస్టేబుల్ వాళ్ళకి పెనుగులాట జరిగితే అది అక్కడ ఉన్న అతను ఫైర్ ఓపెన్ చేసే టైంలో, అంటే ఆసుపత్రిలో పేషెంట్లు ఉంటారు కదా, ఫైర్ ఓపెన్ చేసే టైంలో ఆ పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్ కాలిస్తే రియాజు చనిపోయాడు. నేరాలు చూసాం కానీ ఇలాంటి క్రైమ్ను మనం చూడాల. ఒక దొంగ ఒక కానిస్టేబుల్ని చంపేయటం ఏంటి, ఇంకో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపరచడం ఏంటి, పోలీసులు ఆసుపత్రిలో ఉంటే వాళ్ళ మీద గన్ను లాక్కొని ఫైర్ చేసే ప్రయత్నం చేయటం ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత నేర ప్రవృత్తి ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. అయితే దీంట్లో అంటే పోలీసు యూనిఫామ్కి ఒక గొప్పతనం ఉండిద్ది. మీరు అవునన్నా కాదన్నా ఆ యూనిఫామ్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే. ఒక కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ని చంపాడు అని తెలిసిన తర్వాత డీజీపీ శివధర్ గారు వారు తీసుకున్నటువంటి యాక్షన్ ఎంత సీరియస్గా వెళ్ళారు, ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను మళ్ళీ అటాక్ చేసి మళ్ళీ చంపే ప్రయత్నం చేశారంటే అతను ఎంత నేరస్తుడో అర్థమవుతుంది. ఇక్కడ డీజీపీ శివధర్ గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎవరైతే చనిపోయినటువంటి ప్రమోద్కి కుటుంబానికి ₹1,00,00,000 ప్రకటించారు. అదేవిధంగా ప్రమోద్ రిటైర్ అయ్యేంత వరకు అతను వచ్చేటువంటి శాలరీని కంటిన్యూగా ఇవ్వాలని చెప్పని నిర్ణయించారు. అట్లాగే ప్రమోద్ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని డీజీపీ శివధర్ గారు నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలిసి జర్నలిజంలో ఈ 24 సంవత్సరాల జర్నలిజంలో నేను చూడంగా ఒక డీజీపీ ఒక కానిస్టేబుల్ మృతికి వెంటనే స్పందించి ఇంత అమౌంట్ ఇవ్వటం కానీ ₹1,00,00,000 ఉద్యోగం ఇవ్వటం కానీ అదేవిధంగా అతనికి రిటైర్ అయ్యేంత వరకు ఆ శాలరీ ఇవ్వాలని నిర్ణయించటం కానీ ఇంతవరకు 300 గజాల స్థలం నేను చూడలే. దీనివలన
ఎంటైర్ యూనిఫామ్లో డీజీపీ గారి పైన ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక సీరియస్నెస్. అంటే యూనిఫామ్లో మనం గట్టిగా పని చేయాలి, ఎటువంటిది ఏదన్నా కష్టం వస్తే పోలీస్ యూనిఫామ్కి కానిస్టేబుల్కి కావచ్చు, ఎస్ఐకి కావచ్చు, ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి మా పోలీస్ బాస్ డీజీపీ శివధర్ ఉన్నారు అనేటువంటిది వాళ్ళకు ఒక బలమైనటువంటి ఒక నమ్మకాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని ఆయన క్రియేట్ చేశారు. అది గొప్పతనం. లీడర్ ఎప్పుడు వెళ్ళి గ్రౌండ్లో చేయరు. లీడర్ అక్కడి నుంచి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని, ఆ క్రైసిస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనే దానికి ఇదొక నిదర్శనంగా చూడొచ్చు. అందుకనే మనం ఫస్ట్లోనే చెప్పాం, డీజీపీ గారు వచ్చారు, జాగ్రత్త, ఆయనతోటి అలా ఇలా ఉండదు, ఆయన అన్నీ చూసి వచ్చాడు, ఆయనతోటి అలా ఇలా ఉండదు అని చెప్పాం. ఇలాగే ఉండిద్ది. కానీ అంటే వంశీ గారు, అంటే ప్రజల్లో పోలీసు వాడిని చంపిన వెంటనే ఎంత సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. అదే ఒక కామన్ మ్యాన్ ని ఎవరన్నా చంపితే అతను కోర్టులని అవాయిదాలు పడడం ఇలాగే జరుగుతుంది. కానీ ఎందుకని అంత స్ట్రిక్ట్ గా మిగతా వాళ్ళ విషయంలో ఎందుకని ఉండట్లేదని కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఒకటి పబ్లిక్ విషయంలో యాక్షన్ ఉండిద్ది, అందరూ ఒకటిగా యాక్షన్ చేయకపోవచ్చు. పోలీసులు అందరూ ఒకరేమన్నా కోర్టుకు తీసుకుపోయి ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటారు, ఒకరేమన్నా కొట్టి వాడిని కంట్రోల్ చేసి ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటారు, ఒకరేమన్నా లేదు అసలు వీడిని అసలు ఉంచడానికే లేదు అనుకుంటారు, ఒకరేమన్నా సరే ఏదో వాళ్ళ దగ్గరికి గుర్తుపడి సరే కేసు ఏదో డ్రాగన్ చేద్దాం అంటే మనుషులు రకరకాలుగా ఉంటారు, డిపార్ట్మెంట్ అట్లాగే ఉంటారు. కానీ యూనిఫామ్లో ఉన్న ఒక కానిస్టేబుల్ని చంపిన తర్వాత ఆ యూనిఫామ్కి అగౌరవం, ఆ యూనిఫామ్కి ఆ అగౌరవాన్ని జరిగినటువంటి అగౌరవాన్ని కాపాడుకోవటం కోసం యూనిఫాము డిఫరెంట్గా వర్క్ చేసింది. అంటే పోలీసు వాళ్ళని కొట్టారంటే ఇంకేముంది. అందుకని అట్లాంటి యాక్షన్స్ అవసరం. రైట్ శ్రీనివాస్ గారు ఏంటి మొత్తానికి డీజీపీ గారు మాత్రం అంటే ఆ చనిపోయిన ప్రాణాన్ని తీసుకురాలేరు, కానిస్టేబుల్ గారి ప్రాణాన్ని, కానీ ఆ కుటుంబాన్ని ఆదుకున్న విధానం, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కూడా సుదీర్ఘకాలంగా జర్నలిస్ట్గా చూశారు, అంటే ఎట్లాంటి అది తక్కువ ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం ద్వారా యూనిఫామ్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ధైర్యాన్ని ఇచ్చినట్ల. గుడ్ ఈవినింగ్ వంశీ గారు. కేవలం పోలీసులే కాదు, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడమే కాదు, ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో శివధర్ రెడ్డిని హ్యాట్స్ ఆఫ్, పోలీసులు శబాష్ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఎవరినో చంపింది కాదు, కరుడుగట్టిన నేరస్తుడు. నిజామాబాద్ ప్రజలు ఈరోజు దీపావళి చాలా ఆనందంగా సంతోషంగా చేసుకుంటున్నారు. ప్రజలందరూ బయటకు వచ్చి దీపావళి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కానిస్టేబుల్ ప్రమోద్కు నివాళులు అర్పిస్తూ పెద్ద ఎత్తున దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. నిజానికి పోలీస్ ప్రమోద్ చనిపోయినప్పుడు చాలా బాధను వ్యక్తం చేసినటువంటి ప్రజలే కావచ్చు, ఆయన కుటుంబమే కావచ్చు. ఈరోజు జరిగినటువంటి సంఘటనను చూస్తే ప్రజలందరూ సంబరాలు జరుపుకొని అక్కడ పోలీస్ స్టేషన్ ముందు, తర్వాత ఆసుపత్రి ముందు, వీధులలో పెద్ద ఎత్తున శివధర్ హ్యాట్స్ అప్ అంటూ, పోలీసులకు శబాష్ అంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి వాళ్లకు సంఘీభావం చెప్తున్నారు. ఇక్కడ కరుడుగట్టిన నేరస్తుడు రియాజు దాదాపుగా 70 కేసులలో ఉన్నాడు, హత్యా కేసులలో ఉన్నాడు, వాహనాల చోరీలో ఉన్నాడు, చైన్ స్నాచింగ్లో ఉన్నారు, అనేక కేసులలో ఉన్నారు. అలాంటి నేరస్తుడు చనిపోయినప్పుడు అందరూ సంతోషాన్నే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళు చాలా హర్షిస్తున్నారు. ఓకే, రైట్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ డే జూబ్లీ హిల్స్ లో సర్వేల కలకలం, గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది, ఇది చాలా అన్ని పార్టీలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాయండి. జూబ్లీ హిల్స్ అనే ఎన్నిక అనేటువంటిది అన్ని పార్టీలకి చాలా కీలకం.